ఇది శివశక్తి పీఠం అండి. ఇది ఇక్కడ ఒక్క చోటే ఉందంటండి గద్రాల్లో, ఇంకెక్కడా లేదంటండి. ఈయన శివుడికి ముందు రూపం అంటండి. 27 నక్షత్రాలు వారాలు కింద చెప్తారండి పంతులు గారు. ఈమె అమ్మవారండి. స్ఫటికలింగము శ్రీచక్రం అండి. ఇది చెప్పండి. మీరు చూస్తున్న స్వామివారి పేరు సదాశివమూర్తి. ఉన్నదేమో లింగాకారంలో ఉన్న ఈశ్వరుడు. ఈ భూమి మీద మొట్టమొదటిగా అడుగుపెట్టింది సదాశివమూర్తి. మీకు కనపడుతున్న స్వామి 25 శిరస్సులు, 50 చేతులు, 48 ఆయుధాలు, 2 అభయహస్తాలతో ఉంటారు స్వామి. మరి 25 శిరస్సులు అలాగే ఎందుకు ఉన్నాయి? కింద ఉన్న 9 శిరస్సులు నవగ్రహాలకు అధిపతులు, పైన 7 సప్త ఋషులకు అధిపతులు, పైన 5 పంచభూతాలకు అధిపతులు, పైన 3 త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, పైన స్వామి సదాశివమూర్తి. ఈ పక్కనున్న అమ్మవారి పేరు చండికాదేవి. మీరు చండీ హోమం పేరు వినే ఉంటారు. చండికాదేవి శ్రీ మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి కలిస్తే చండికాదేవి. 18 చేతులు, 16 ఆయుధాలు, 2 అభయహస్తాలు ఉంటాయి స్వామి అమ్మవారు. ఇక్కడ ఓం శివశక్తి పీఠం అంటే ఇదేనండి. ఇక్కడ ఏది మంచి కోరుకున్నా వెంటనే అవుతుందండి. ఒక ఉద్యోగం పెళ్ళి అయితే 6 నెలల లోపలైనా అవుతుంది. సంతానం అటువంటి అయితే సంవత్సరం లోపు ఖచ్చితంగా ఆ కోరిక అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చండీ హోమం ప్రతి 2 నెలలకు ఒకసారి అత్యంత వైభవంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారండి. అందుకని ఈ శక్తిపీఠానికి అంత పవర్ ఎక్కువ అండి.